ఈరోజు మనం హోటల్లో ఆనియన్ దోస ఎలా వేస్తారో అచ్చంగా ఇంట్లో అలా చేసుకుందామండి. మన దగ్గర రెగ్యులర్ దోస పిండి ఉంటుంది కదా, అదే దోస పిండితో తయారు చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ దోస పిండి ఉంది. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల బియ్యం కొలత అనమాట. మామూలుగా మా ఇంట్లో వేసేది. అందులో కొంచెం మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మిక్సీ పట్టి ఒక 8 గంటలు పులియబెట్టిన పిండి ఇది. ఇందులో కొంచెం చక్కెర, ఉప్పు ఆల్రెడీ వేసాను, ఇంకొంచెం ఉప్పు ఇందులో పడుతుంది. అలాగే ఒక టీ స్పూన్ మైదా. కొంచెం మైదా వేయడం వల్ల స్పాంజీగా ఉంటుందన్నమాట. ఊతప్పైన దోస పిండిలో కూడా కొంచెం కలుపుతాం హోటల్లో అయితే. చక్కెర ఎందుకు వేస్తామంటే రుచి బాగుంటుంది, అలాగే మంచి రెడ్ కలర్ వస్తుంది. ఎప్పుడైనా దోశ చేసినా ఊతప్పం చేసినా అది సీక్రెట్. యాక్చువల్గా మనం ఇంట్లో చేస్తే అంత మంచి కలర్ రాదు, హోటల్లో అయితే మంచి కలర్ వస్తుందని అనుకుంటారు. కొంచెం షుగర్ కలపండి, పిండిలో మంచిగా రెడ్గా వస్తాయి దోశలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పిండి కలిపేసాము, పిండి రెడీ అయింది. ఇప్పుడు ఆనియన్ ఊతప్పం ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. పెనం రెడీగా ఉంది. ఇక్కడ చూడండి, క్యారెట్ తురుము కొంచెం, కొత్తిమీర కొంచెం, అలాగే పచ్చిమిర్చి, ఇందులో కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఒక బౌల్లో మీరు ముందుగానే మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఊతప్ప చేసుకోవడానికి ముందే ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పిండి వేసి వదిలేయాలి, తిప్పకూడదు. జస్ట్ ఇలా పిండి వేసి వదిలేసిన తర్వాత మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ ఇలా పైన మంచిగా వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. అతుక్కుంటాయి, లేకపోతే నెక్స్ట్ రివర్స్లో తిప్పినప్పుడు ఊడిపోతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు సైడ్ నుండి మీ ఇష్టం, నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవచ్చు. ఊతప్పకి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువే వేస్తారండి హోటల్లో అయితే, ఎందుకంటే సైడ్ ఆ క్రిస్ప్నెస్ బాగుంటుంది అని చెప్పేసి. బట్ మీ చాయిస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి, మీకు ఎలా నచ్చితే అలా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక సైడు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కదపకూడదు. అట్లీస్ట్ ఒక 3 to 5 minutes చిన్న మంటలో మంచి కాలనివ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. చక్కగా కాలిన తర్వాత మనం ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఎప్పుడైనా సరే జస్ట్ ఇలా చిన్నగా పొడుచుకొని ఇందులో మనం ఆయిల్ వేస్తే లోపల కూడా మంచి కాలుతుందన్నమాట. రెండో వైపు తిప్పిన తర్వాత ఎప్పుడైనా మూత పెట్టకూడదు, క్రిస్పీనెస్ తగ్గిపోతుంది, సాఫ్ట్ అవుతుంది. సో రెండో వైపు తిప్పాక ఇలా వదిలేయాలన్నమాట. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలి, బ్రౌన్ అవుతే చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను ఒక టేస్ట్ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇలా మంచి కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. ఇలా మంచి కలర్ రావాలి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తేనే ఊతప్పం టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. దీంతో పాటు పల్లీ చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా, ఇలా మ్యాంగో చట్నీ కూడా బాగుంటుంది. ఇది కాంబినేషన్ అనమాట. సింపుల్గా తయారు చేసుకున్న ఉల్లిపాయ ఊతప్పం అంతే. ఇంట్లోనే సింపుల్గా ఆనియన్ ఊతప్పం వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే దోశ పిండి చేసిన తర్వాత ఫస్ట్ డే దోశలు వేసేసుకొని నెక్స్ట్ డే ఊతప్పం, అలాగే పొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో నా దగ్గర ఉన్న పచ్చళ్ళని నేను పెట్టేశాను. మీకు నచ్చిన పచ్చడితో, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, టమాటో పచ్చడి, దేంతో అయినా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.